నరేష్ ఒక సాధారణ పాఠశాల విద్యార్థి. పాఠశాల అయిపోయిన తరువాత ప్రతిరోజూ తన తరగతి ఉపాధ్యాయుడి ఇంటికి ట్యూషన్ కోసం వెళ్లేవాడు. అది అతనికి అలవాటే. ఒకరోజు ట్యూషన్ పూర్తయ్యాక నరేష్ ఇంటికి బయలుదేరే సమయానికి అకస్మాత్తుగా జోరున వర్షం పడటం మొదలయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఆందోళనపడ్డ నరేష్ తల్లి టీచర్కి ఫోన్ చేసి, "ఈ వర్షంలో వాణ్ణి పంపలేము, ఈ రాత్రికి అక్కడే ఉండనివ్వండి" అని అడిగింది. టీచర్ అంగీకరించాడు. నరేష్ని ఇంట్లోని ఒక ఖాళీ గదిలో పడుకోబెట్టారు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారింది. అర్ధరాత్రి. వర్షం మరింత భయంకరంగా కురిసింది. ఆకాశం చీలినట్టుగా భారీ ఉరుములు వినిపించాయి. ఆ శబ్దానికి టీచర్ నిద్రలేచాడు. అప్పుడే తన గది తలుపు ముందు నరేష్ నిలబడి ఉన్నాడు. కళ్ళెత్తి చూడగానే టీచర్ గుండె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. నరేష్ తన వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఆందోళనతో టీచర్ అడిగాడు, "నరేష్, ఇలా ఎందుకు నిలబడి ఉన్నావు? ఏమైంది?" నరేష్ నెమ్మదిగా అన్నాడు, "సర్, దాహం వేస్తోంది." టీచర్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. నీళ్ల గ్లాస్ తీసుకుని నరేష్కి ఇచ్చాడు. "నీళ్లు తాగి నీ గదిలోకి వెళ్ళి పడుకో" అని చెప్పాడు. నరేష్ నిశ్శబ్దంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కాని టీచర్ మనసులో ఏదో అసౌకర్యం. అందుకే నరేష్ పడుకున్న గదిని ఒక్కసారి చూసేయాలని అనుకున్నాడు. అతను ఆ గది తలుపు తెరిచాడు. అతను చూసిన దృశ్యానికి గుండె ఆగిపోయినంత పనైంది. నరేష్ ఆ మంచం మీదే లోతైన నిద్రలో ఉన్నాడు. టీచర్ శరీరం మొత్తం వణికిపోయింది. అతని మెదడులో ఒక్క ప్రశ్న, "ఇక్కడ నిద్రపోతున్నాడు అయితే నన్ను నీళ్లడిగిందెవరు?" అతను భయంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నిశ్శబ్దం మాత్రమే. వర్షం శబ్దం మాత్రమే. ఆ రాత్రి నుంచి ఆ టీచర్ మనసులో ఒక్క ప్రశ్నే మిగిలిపోయింది, నరేష్ రూపంలో నన్ను నీళ్లడిగింది ఎవరు? మరి మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు ఏమి చేస్తారు?